నువ్వెందుకయ్యా కోప్పడతావు? ఎవరి కర్మఫలాన్ని వారు అనుభవిస్తారు, దాన్ని ఎవరు తప్పించుకోలేరు. సంచితస్యాపి మహతా వత్స క్లేశేన మానవైః యశసః తపసశ్చైవ క్రోధో నాశకరః పరః. నువ్వు సంపాదించుకున్న తపస్సు, కీర్తి మొత్తము కోపం వల్ల ఏది బూడిదలో పోసిన పన్నీరులాగా నాశనమైపోతుంది. యశసః తపసశ్చైవ క్రోధః నాశకరః పరః. ఈ కోపానికి అటువంటి శక్తి ఉంది. కోపశక్తి అన్నిటినీ నాశనం చేసే శక్తి ఉంది. కోపము ఏదో ఎదుటి వాళ్ళని నాశనం చేయటం కాదు, మనల్నే. ఎవరిలో పుట్టిందో వాడినే. అది తన కోపమే తన శత్రువు. చిన్నప్పుడు చదువుకున్నారు కదా, తన శాంతమే తన మిత్రుడు. అందువల్ల అలా నువ్వు ఈ కోపాన్ని విడిచిపెట్టు. పైగా స్వర్గాపవర్గవ్యాసేధ కారణం పరమర్షయః. ఇటు స్వర్గము అటు అపవర్గము రెండూ లేకుండా చేస్తుంది. ఇది ఈ కోపము. వర్ణయంతి సదా క్రోధం తాతమాతద్వశో భవ. ఈ కోపాన్నే వాళ్ళు సర్వనాశకరము అని చెప్పి మహర్షులు వర్ణిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ కోపానికి నువ్వు వశం కావద్దు అని. ఇది రాముడు యుద్ధం చేసేటప్పుడు ఆయన కోపాన్ని రమ్మని పిలిచి ఆయనలో ఆవాహన చేసుకుని ఆవేశపరుచుకుని, అందుకని క్రోధావేశము అని అంటారు. రా అని పిలుస్తాట. ఇప్పుడు నాకు అవసరం ఉంది రా. అప్పుడు అంతవరకు అక్కడ వెయిట్ చేస్తూ ఉండాలి. కోపం రాకూడదు, రా అంటేనే రావాలి. అంటే ఈయన తెలిసి మనస్సుతో బుద్ధితో అనుకుంటే వచ్చే కోపము తప్ప తానై తాను వచ్చే కోపం కాదు. తానై తాను కోపం వచ్చేస్తే దాని వశం మనం అయిపోతాం, దాని చేతిలో మనం ఉంటాం. మనం అనుకుని వచ్చే కోపం అయితే అది మన చేతుల్లో ఉంటుంది. అందుకనే మా తద్వశో భవ. ఆ క్రోధానికి నువ్వు వశం అవ్వద్దు, దాని సేవకుడు నువ్వు అవ్వద్దు. అది చాలా తప్పు. అపవర్గము స్వర్గంబును తపమును సుకృతంబు యశము ధర్మము బాపున్ విపుల క్రోధము గావున తపసులకు క్రోధమింత తగునే తండ్రి. నాయన, ఇటువంటి కోపము తపస్సులు పెట్టుకోవటం అనేది మంచిదా చెప్పు? కాబట్టి ఈ కోపాన్ని విడిచిపెట్టు. నువ్వు ఎంతవరకు చేసిన పని నిరపరాధుల్ని శిక్షించేటువంటి పని. ఈ పని ఎవరైనా చేస్తారయ్యా? నిరపరాధుల్ని శిక్షిస్తూ ఉన్నావు నువ్వు. తప్పు చేసింది ఎవరో, శిక్ష ఎవరికో. ఇలా ఎవరైనా చేస్తారా? కాబట్టి ఈ పొరపాటు ఇక చాలు. ఈ యాగాన్ని ఇంతటితో విడిచిపెట్టు. సత్రంతే విరమత్వేతత్ క్షమాసారాహి సాధవః. ఈ సత్రము ఇక్కడితో ఆపేసే. ఈ యాగం ఇంకా చెయ్యొద్దు. ఎందుకు అనంటే క్షమాసారాహి సాధవః. క్షమాగుణము అనేది చాలా ముఖ్యం. ఫర్గివ్నెస్ అంటారే, చాలా ముఖ్యం. ఎక్కడికో విడిచిపెట్టేసేయాలి, దాన్ని అయిపోయింది వదిలేసేంత. దాన్ని మనసులో పెట్టుకోకూడదు. ద్వేషం అది 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 రాకూడదు. అది మన ఆధ్యాత్మిక సాధనకి, ఎదుగుదలకి, మన సామాజిక సాధనకు కూడా విఘ్నం అది. కాబట్టి క్షమాసారాహి సాధవః. అది పనికిరాదు, విడిచేసేయి అని వశిష్ఠుల వారు అట్లా చెప్తూ ఉన్నప్పుడు పరాశరుడు ఆయన మాటలు విని ఇంకా మారకుండా ఉంటారా చెప్పండి? మాటలు అటువంటివి, ఇంతవరకు విన్నాం కదా. ఆయన నెమ్మదిగా శాంతించి అలా కూర్చున్నారట. ఆయనే చెప్తున్నాడు. అలా ఉన్నప్పుడు అక్కడికి పులస్త్య మహర్షి వచ్చారు. పులస్త్య మహర్షి అంటే ఎవరు? ఒక్కొక్క మహర్షి నుంచి ఒక్కొక్క సృష్టి అయింది. అలా సృష్టి, రాక్షస సృష్టి పులస్త్య మహర్షి వల్ల అయింది. అందుకనే రావణాసుర వధ పౌలస్త్య వధ అని కూడా పేరు. ఇది రామాయణానికి పౌలస్త్యవధమిత్యేవ అని దానికి ఒక పేరు, పౌలస్త్య వధ. పౌలస్త్య అంటే ఎవరు? రావణాసురుడు, విశ్రవోముని కుమారుడు. అలా పులస్త్య మహర్షి నుంచి రాక్షస వంశం అంతా కూడా వచ్చింది. ఆయన వచ్చి, నాకు చాలా సంతోషమైంది, నువ్వు ఇంతకాలానికి ఈ యాగాన్ని ఆపావు, నాకు చాలా ఆనందంగా ఉంది. మా వాళ్ళందరూ చాలా కష్టపడిపోతున్నారు, అందరూ వచ్చి నన్ను ప్రార్థిస్తున్నారు. అయ్యో ఇదేదో యాగం ప్రారంభించాడు, మేమంతా పోయి పడుతున్నాము అందులో, అలా అలా ఎగురుకుంటూ పోయి పడుతున్నాము, మమ్మల్ని కాపాడేది ఎవరు అని అందరూ ప్రార్థిస్తున్నారు.
ఇప్పుడు ఇదిగో మీ తాతగారి మాటల వల్ల నువ్వు యాగం ఆపావు, కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది అని ఆ పులస్త్య మహర్షి అంటూ, నాయన నీకు రాక్షసుల మీద అంతులేని పగ ఉంది, అందులో సందేహం లేదు. అయినా కూడా నువ్వు మీ తాతగారి మాటల్ని విని వశిష్ఠుల వారి మాటల్ని ఆలకించి క్షమతో ఉన్నావు, క్షమించావు. అందువల్ల సమస్త శాస్త్రాల్ని నువ్వు సంపూర్ణంగా తెలుసుకుంటావు అనుగ్రహించాడు పులస్త్య మహర్షి. రాక్షసులందరూ నా సంతానం, వారిని నువ్వు నాశనం చేయకుండా విడిచిపెట్టావు కాబట్టి నేను ఇంకొక వరాన్ని నీకు ఇస్తున్నాను, తీసుకో. ఏమిటా వరము? పురాణ సంహితాకర్త భవాన్ వత్స భవిష్యతి. అది ఆయన నువ్వు ఒక పురాణానికి కర్తవవుతావు, ఒక పురాణమే నీ ద్వారా పుడుతుంది. అదే శ్రీ మహావిష్ణు పురాణము, దాన్నే మనమంతా చెప్పుకుంటూ ఉన్నాం. అటువంటి ఆ వరము నాకు ఆ రోజు పులస్త్య మహర్షి వల్ల కలిగింది. ఆయన నన్ను అనుగ్రహించారు. తరువాత పరమార్థతత్వాన్ని తెలపటం కోసం మా తాతగారు వశిష్ఠుల వారు నాకు విష్ణుతత్వాన్నంతా కూడా ఉపదేశం చేశారు. అలా ఆ ఇద్దరి అనుగ్రహం వల్ల నాకు ఈ శాస్త్రము, ఈ గ్రంథము అబ్బింది. కామ్యకర్మల్లోనూ జ్ఞానయోగంలోనూ విపరీతమైన జ్ఞాన సమృద్ధి నాకు కలిగింది. ఎందుకంటే వాళ్ళ ఆశీర్వాదం అలా ఉంది. నీకు అలా జ్ఞాన సమృద్ధి కలుగుతుందయా అని పులస్త్య మహర్షి మాట సత్యాన్ని చేస్తూ ఆయన చెప్పినట్టుగానే జరుగుతుంది అని తాతగారు కూడా, వశిష్ఠుల వారు కూడా నన్ను ఆశీర్వదించారు. ఇలా నువ్వు అడిగిన ప్రశ్నల వల్ల నాకు నా విషయమంతా గుర్తొచ్చింది, నా కథంతా గుర్తొచ్చింది అని ఆయన కథనంతా చెప్పి చూశారు. ఆయన ఎక్కడా దాచుకోలా. ఆయన కోపము చెప్పుకున్నాడు, ఆయన క్షమా చెప్పుకున్నాడు, మహర్షుల అనుగ్రహ దృష్టి కూడా చెప్పుకున్నాడు. ఇది విశేషం. అలా వారి అనుగ్రహం వల్ల నాకు విష్ణో సకాశాత్ సంభూతం జగత్తత్రైవ సంస్థితం స్థితి సంయమ కర్తాసౌ జగతోస్య జగచ్చయః. నువ్వు అడిగిన ప్రశ్నకి నేరుగా సమాధానం, ఇంకా అటు ఇటు పోయి కాకుండా నేరుగా సమాధానం. అంటే ఎవరి వల్ల సృష్టి, ఎవరు ఈ సృష్టిని పరిపాలన చేస్తున్నారు, ఎవరిలోకి వెళ్ళి ఈ సృష్టి కలుస్తుంది అని కదా నువ్వు అడిగావు. ఈ మూడిటికి కూడా మూలభూతుడైన వాడు శ్రీ మహావిష్ణువే, ఆయనే పరమాత్మ. జై బలో శ్రీ మహావిష్ణువుకి జై అని నేరుగా సమాధానం చెప్పి, నువ్వు శ్రీ విష్ణు పురాణమున్ వినుము, వేద సమానము తాపసోత్తమ. అది ఇది వేద సంహితం, వేద సమానమైనటువంటి విష్ణు పురాణాన్ని నువ్వు విను. అంటే మనము వేదము, వేదార్థాన్నే ఈ చాతుర్మాస్యంలో వినబోతున్నాము అని అర్థం. సమస్త వేదార్థాన్ని మనకి చెప్పబోతున్నారు, ప్రతిజ్ఞ చేశారు కదా. అటువంటి ఆ విష్ణు పురాణాన్ని నీకు చెబుతాను అని చెప్పి ఆయన ప్రారంభం చేశారు.